ఖర్జూర పండు కావడానికి ఎంత రిస్క్ ఉంటుందో మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం. ఆ విషయం చాలా మంది మన ఫ్రెండ్స్ కి అయితే తెలుసు. బేరంలో కంపల్సరీ బేరనీస్, ఎక్కడైతే ఇక్కడ బేరన్ సంబంధించిన లోకల్ వాళ్ళు ఉంటారో ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఖర్జూర చెట్టు అయితే కంపల్సరీగా ఉంటది. ఖర్జూర చెట్టు లేని ఇల్లు దాదాపు ఇక్కడ కనబడదు. అంటే సౌదీ లాగా ఇక్కడైతే పెద్ద పెద్ద మజ్రాలు అయితే పెద్ద పెద్ద తోటలు అయితే ఉండవు, కానీ ప్రతి ఇంట్లో మాత్రం కంపల్సరీగా ఖర్జూర చెట్టు అయితే పెట్టుకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఖర్జూర పండ్ల సీజన్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, పూత పూయడం, చిన్న చిన్న కాత కాయడం అయితే స్టార్ట్ అయింది. కానీ మీ ఖర్జూర చెట్టు గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నార్మల్ గా ఖర్జూర చెట్టు ఉంటది, దానికి ఆటోమేటిక్ గా అదే పూత వస్తుంది, ఆటోమేటిక్ గా అదే కాత కాస్తుంది, అదే ఖర్జూర పండ్లు అవుతాయి అని చెప్పి సహజంగా అనుకుంటారు. కానీ అదైతే తప్పు. చాలా వరకంటే ఖర్జూర చెట్టుని పండ్లు అయ్యేదాకా సంరక్షించుడైతే చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వేసిరంటే ఆ ఖర్జూర పూత దగ్గరికి, ఆ పూత ఏదాకైతే కనబడుతుందో ఆ పూత దగ్గరికి వెళ్లి అక్కడ ఏంటంటే మేల్ పూత ఉంటది అండ్ ఫీమేల్ పూత ఉంటది. అయితే మేల్ పూత ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి అందులో పౌడర్ ఉంటది. ఆ పౌడర్ ని తీసుకొచ్చి ఈ ఫీమేల్ ఏదైతే ఉంటుందో ఆ పూతలో పెట్టి ఇలాగైతే కట్టడం అయితే జరుగుతుంది. కట్టినాక కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా అవి మంచి మంచి ఖర్జూర పండ్లు కాయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇలాగైతే కట్టి పెడతారు. అంటే మేలు పూత తీసుకొచ్చి ఫీమేల్ పూతకు అలా జాయింట్ చేసి కట్టడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇలా మనకు చాలా అంటే మంచి మంచి ఖర్జూర పండ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన వీడియోలో చూసిన అన్ని చెట్లు కూడా ఇవి ఫీమేల్ చెట్లే. మనము నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మేల్ చెట్టు ఎలా ఉంటుంది, దాని పూత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కట్ చేస్తారు, దాన్ని ఒక 1 year వరకు ఎలా స్టోర్ చేసి దాచిపెట్టుకుంటారు అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే బేరన్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీకు క్లారిటీగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని ఫాలో అవ్వండి, వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. బేరన్ లో అరబిక్ వాళ్ళకి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. అన్ని విషయాలు కూడా మీకు క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన ఛానల్ కు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.